10 అయింది. సూర్య గారు ఈ పాటికి ఆఫీసుకు వచ్చేసే ఉంటారు. త్వరగా రావే. వస్తున్నా. రోజు నాకు ఇది డ్యూటీ అయిపోయింది. ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు. ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా. ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వీళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి చావడమే బెటర్. ఇదిగో సాయంత్రం 5:30 కల్లా వచ్చేస్తా. స్టూలు పట్టుకు రెడీగా ఉండు. వస్తా. ఆ రాయి తీసుకురా, జాకీ కింద పనికి వస్తుంది. అలాగే. అయ్యి బాబోయ్, నేను సైకిల్ దిగడం కోసం పెట్టుకున్న రాయి ఎవరు తీసుకెళ్లారు? ఇప్పుడు ఎలా దిగటం? మమ్మీ వేడి వేడిగా వార్చుంటావు 2 కిలోలు అన్నం 2-3 రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ. పుణ్య దానం చేస్తా. ఇదిగో ముష్టి. నా పేరు ముష్టి కాదు, మై నేమ్ ఇస్ లక్కీ బెగ్గర్. ఓహో, నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట. యా, కాన్వెంట్ స్టడీ. నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా పైకి అడుక్కో. ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆఫీసా? నో ప్రాబ్లం. డాడీ, అంకుల్, కూల్గా కూల్ డ్రింక్స్ ఉంటే ధర్మం చేసుకోండి. చల్లగా ఉండాలి, దీవిస్తా. ఇదిగో లెగ్ బెగ్గర్. ఓ సరేలా. ప్లీజ్ వెయిట్ మ్యాన్. ఫస్ట్ ఛాన్స్ వాళ్ళది, నెక్స్ట్ ఛాన్స్ నీది. అడ్డమైన పాపాలు చేయడం, వెధవ ధర్మాలు చేయడం. నేను పిలిచింది ధర్మం చేయడానికి కాదు, కాస్త సైకిల్ పట్టుకుంటామని. సారీ, చేయకాలేదు. అంకుల్ త్వరగా రండి, ఇంటికి వెళ్ళి క్రికెట్ మ్యాచ్ చూడాలి. ఈ లెగ్ మీద లెగ్గెడతావా? లెగ్గు మీద లెగ్గు పెట్టలేదు, ఎగ్గు మీద లెగ్గు పెట్టలేదు. నా రూపాయి కింద పడిపోతే తీసుకుందామని దిగాను, నువ్వు వంగావు. అంటే ఈ రూపాయి నాకు ధర్మం చేయలేదా? చిచ్చే, నేనే వ్యధో పాపాలు చేయలేదు. అడ్డమైన వ్యధాలకి ధర్మం చేయడానికి. అంబోతు ఫేసు నువ్వును.